గత కొన్ని నెలలుగా మార్పు అనే అంశాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఈ ఫ్లోర్లో కానీ పైన ఫ్లోర్లో కానీ కూర్చుని వింటున్న వాళ్ళు మాత్రమే కాకుండా ఆయా స్థలాలలో ఉండి మీ యొక్క ఇంట్లో కానీ లేక ఇంకా వేరే బయట ప్రదేశాల్లో కానీ సుదూర ప్రాంతాల్లో కానీ మీరు ఎక్కడుండి లైవ్ ద్వారా దీన్ని వీక్షిస్తూ వింటూ ఉన్నా, అంటే చూస్తూ వింటూ ఉన్నా, మార్పు అనే అంశాన్ని గురించి ధ్యానిస్తూ వస్తున్న ఈ విషయాన్ని లోతుగా మన యొక్క జీవితంలో పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా మనం ప్రశాంతంగా జీవించడానికి కానీ, మనం ఆశీర్వాదకరంగా ఉండటానికి కానీ, మన పరిస్థితులన్నీ దీవెనకరంగా మారటానికి కానీ, మనం క్షేమంగా ఉండటానికి కానీ ఏ వ్యక్తులు ఏమీ చేయలేరు, కానీ దేవుడు ఒక్కడే చేయగలడు. దేవుడు ఏ విధంగా చేస్తాడు అంటే మార్పు చెందటం ద్వారా చేస్తాడు, కానీ మార్పు చెందకుండా ఆయన ఏం చేయలేడు. మనస్సు మారి నూతన పరచబడుట వలన రూపాంతరం చెందండి అని అంటే దేవుడు మన జీవితంలో ఆయన ఏమని ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే మార్పు చెందమని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ శరీరానికి కూడా అన్నిటికంటే కష్టమైన విషయం ఏంటంటే మార్పే కష్టమైన విషయం. మనం ఆహారం తీసుకోవటానికి ఈ శరీరం ఏం బాధపడదు. మనకి ఇష్టమైన ఆహారం తీసుకోవటానికి చాలా సంతోషంగా అంగీకరిస్తుంది. ఇష్టమైన ఆభరణాలు ధరించడానికి ఈ శరీరం సంతోషంగా ఇష్టపడుతుంది. ఇష్టమైనవి మన జీవితంలో వస్తువుల్ని వాడుకోవటానికి మన మనసు కూడా చాలా ఇష్టపడుతుంది. కానీ మార్పు చెందటానికి మాత్రం ఇష్టపడదు. ఆ మార్పు కూడా వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇక దాన్ని ప్రాక్టికాలిటీలోకి తీసుకురావాలంటే మాత్రం ఏమాత్రం కూడా ఇష్టపడదు కదా అని చెప్పేసి వదిలేయటానికి, ఇష్టపడదు కదా అని చెప్పేసి బోధించటానికి దేవుడు ఎప్పుడు కూడా వెనకాడడు. కారణం ఏంటంటే 10 మందిలో 9 మంది ఇష్టపడకపోవచ్చు, ఆ ఒక్క వ్యక్తి యొక్క మార్పు దేవునికి ఇష్టమైంది. వేలాది మందికి, లక్షలాది మందికి, కోటాను కోట్ల మందికి సువార్త ప్రకటించబడింది. గత కాలం అంతా 2000 సంవత్సరాలుగా మార్పు చెందిన వారు కొద్దిమంది అయినప్పటికీ కూడా ఆ సువార్త కొనసాగించబడుతుంది, కానీ అది ఆగిపోలా. అదే రీతిగా ఒక క్రైస్తవ సమాజంలో ఒక వ్యక్తిగాను, ఒక కుటుంబంగాను, నీ వయసు ఏదైనప్పటికీ కూడా జీవిస్తున్న నువ్వు ఏ విషయాల్లో మార్పు చెందాలో లోతుగా పరిశీలించి పరీక్షించుకోకపోతే నీ ప్రయాసంతా వృధా ప్రయాస అయిపోతుంది, నీ సమయం వ్యర్థమైపోతుంది, నువ్వు ఎన్నో పోగొట్టుకుంటావు. మనం పోగొట్టుకునే వాటిలో ముఖ్యమైనవి ఏవైనా ఉంటే అవి మార్పు చెందకపోవటం వల్ల పోగొట్టుకుంటాం, కానీ మరి దేనివల్ల పోగొట్టుకోం. దొంగల వల్ల పోగొట్టుకునే దానికంటే, లేక మన అజ్ఞానం వలన పోగొట్టుకునే వాటికంటే మార్పు చెందకపోవటం వల్ల పోగొట్టుకునేవే అనేకమైన విషయాలు ఉంటాయి. కాబట్టి విషయాన్ని లైట్గా తీసుకుని ఎన్నో విషయాలు వింటున్నాను దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి, అలా వింటూ ఉంటాను అని చెప్పేసి ఆ విని వారు మాత్రమే ఉంటే మన జీవితం నిష్ప్రయోజనకరంగా మారుతుంది. ఏదైతే వింటున్నామో దాని ప్రకారం ప్రవర్తించేవారమై ఉంటే మన జీవితం ప్రయోజనకరం అవుతుంది. కాబట్టి ఇక్కడ కూర్చుని ఉన్న వారిలో కానీ, దీన్ని ఎక్కడుండి వింటున్న వాళ్ళైనా కానీ, నీ ప్రక్కన వాళ్ళ జీవితంలో అవసరమైన మార్పులు నీకు అవసరం లేకపోవచ్చు, నీకు అవసరమైన మార్పులు నీ ప్రక్క వాళ్ళకి అవసరం లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అందరికీ మార్పు అయితే కావాలి.
నీవి కొన్ని వేరుంటాయి, వాళ్ళవి కొన్ని వేరుంటాయి, ఆ మార్పు చెందాల్సినవి. కానీ మార్పు చెందాల్సిన అవసరం ఉంటుంది. గత వారంలో మత్తయి అనే వ్యక్తి యొక్క మార్పుని గురించి చూస్తాం. వాక్యాన్ని బోధిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనుషులతో ఉన్న రిలేషన్ బట్టి, మానవ సంబంధాలలో, సంఘంలో ఉన్న కుటుంబాలు, వ్యక్తులు, ఇవన్నీ నేను గమనించినప్పుడు ఒక ప్రాముఖ్యమైన అంశం నా హృదయంలో దేవుడు ఉంచాడు. అంటే మార్పు, ఈ అంశం ఎంత ముఖ్యమైనదో అని దానిని నేను ఆలోచించడానికి, దాన్ని నేను ధ్యానించడానికి దేవుడు కృప చూపించాడు. ఆ విషయం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క స్థితి స్థాయి ఒకలా ఉంటుంది, ఇంకొక వ్యక్తి యొక్క స్థితి స్థాయి ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడున్న మనందరం ఒకే స్థితిలో లేము, ఒకే స్థాయిలో లేము. స్థితి స్థాయి అంటే ఏంటంటే ఆర్థిక స్థితి, అధికారపు స్థాయి, మనం నివసించే గృహాలు, మనం వాడే వస్తువులు, మన యొక్క బ్యాంక్ బ్యాలెన్సులు, లేక మన వెండి, మన బంగారం, మన యొక్క ఆస్తిపాస్తులు, ఇవన్నీ అందరివి సేమ్ టు సేమ్ ఉన్నాయా? ఏ ఇద్దరిని ప్రక్కన పెట్టి అడిగినా వాళ్ళ స్థాయి వేరు, ఇంకొకళ్ళ స్థాయి వేరు. కొంచెం దగ్గరగా ఉంటే ఉండొచ్చేమో, కానీ డెఫినెట్గా వేరువేరుగా ఉంటాయి. ఈ కారణం చేత చాలా సాధారణమైన ఒక శోధన, అది సాధారణమైన శోధనే కానీ జీవితాన్ని, కుటుంబాలని మృంగివేసే అంత భయంకరమైన పాపముగా మారే ఒక విషయం ఉంటుంది. అదేంటంటే అసూయ. ఏంటి ఒకసారి చెప్పండి? అసూయ. అసూయ అంటే తెలుసా, తెలీదా? మాట్లాడండి. తెలుసు కదా. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? జెలస్. చర్చ్కి వస్తాం, 7 o'clockకి ప్రేయర్. కొందరు నడిచి వస్తారు, కొందరు 2 wheelers వేసుకొస్తారు, కొందరు 4 wheelers వేసుకొస్తారు. 2 wheelersలో ఒక చిన్న బండి కనుక్కుని ఒక వ్యక్తి వస్తాడు, ఒక 2 లక్షల బండి ఇంకో వ్యక్తి తీసుకుని వస్తాడు. కారులో ఒక 2-3 లక్షల కారు ఒకరు తీసుకొస్తారు, ఒక 60 లక్షల కారు, ₹1,00,00,000 కారు ఇంకొకరు తెస్తారు. ఒకరు సాధారణంగా ఉంటారు, ఇంకొకరు వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి, వాళ్ళు వాడే వస్తువులు కానీ, వాళ్ళు వాడే ఫోనులు కానీ, వాళ్ళు ధరించే వస్త్రాలు కానీ, వాళ్ళు ధరించే బంగారం కానీ, ఇలా వేరొకటి ఉంటుంది. ఇవి చూడగానే మనుషులకి నాకు కూడా ఇది ఉంటే బాగుండు అనే వరకు పర్లా. అది కూడా మంచిది కాదు, ఎందుకంటే అలా ఉంటే బాగుండంటే ఇంకా చూసినవన్నీ కావాలనిపిస్తూ ఉంటుంది. సరే, అక్కడి వరకు కూడా పెద్దగా నష్టం కలిగించకపోవచ్చు, కానీ అసూయపడే ఒక స్వభావంలోకి నీ జీవితం కనుక లాగివేయబడితే అది చాలా ప్రమాదంగా మారుతుంది. చిన్నప్పటి నుంచి అరే అబద్ధాలు ఆడబాకరా, నాకు మాత్రం నచ్చదు, నువ్వు నాకేం చేయొద్దు కానీ అబద్ధాలు మాత్రం ఆడబాకని పిల్లలకి చెప్తారు. లేకపోతే దొంగతనాలు చేయబాకని పిల్లలకి చెప్తారు. ఎవరి మీద కోపం పెట్టుకోబాకని చెప్తారు, ద్వేషం పెట్టుకోబాకని చెప్తారు. అసూయ పడబాకు అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో. మీలో మీ పిల్లల్ని పెంచి పెద్ద చేసేటప్పుడు మన స్థితి, మన స్థాయి, మన పరిస్థితులు వేరు, వారి స్థితి, వారి పరిస్థితులు, వారి స్థాయి వేరు. ఎప్పుడు ఎవరిని చూసి అసూయ పడబాకు అని పిల్లల్ని తెలిసినప్పటి నుంచి చెప్పి పెంచిన వాళ్ళు మీలో ఎంతమంది ఉంటారు అని మీ యొక్క పరిస్థితులను ఒకసారి కనుక తెలుసుకోవాలని నేను ప్రయత్నిస్తే, ఎవరైనా ఉంటే 1-6 వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో. వాళ్ళకి బాల్యం నుండి అది మన యొక్క హృదయంలో అసూయ అనేది ఒక భయానకమైన స్వభావం. అది మనల్ని కాల్చేస్తుంది, మనల్ని భ్రష్టత్వంలోకి తీసుకెళ్తుంది, మన జీవితంలో మనల్ని అభివృద్ధి చెందనివ్వకుండా చేస్తుంది, మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది,
మనం పతనమైపోయేటట్టు చేస్తుంది అనే విషయం ఎంతమందికి తెలుసు? ఎన్ని విషయాలు చెప్పాను? అది మనశ్శాంతి లేకుండా చేస్తుంది, అది మనని భ్రష్టత్వంలోకి తీసుకెళ్తుంది, మన జీవితంలో మనం పతనమైపోయేటట్టు చేస్తుంది, మరికొన్నిసార్లు అది మనని మరణానికి కూడా తీసుకుపోవచ్చు. అంత భయంకరమైన స్వభావం ఇది. చాలాసార్లు తల్లిదండ్రులు ఏంటో తెలుసా, వాస్తవ స్థితిని పిల్లలకి చెప్పి పెంచి పెద్ద చేయకుండా వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేస్తూ ఉంటారు. వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేయటం అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన బ్రతకడానికి వదిలేస్తారు. వాస్తవ స్థితి మన స్థితిది. నీ ఫీజులు కట్టడానికి నేను అప్పు చేసి మరలా నెలలో కొంచెం కొంచెం తీర్చుకుంటున్నాను, లేక ఇదిగో మనం మన యొక్క కుటుంబాన్ని నడిపించుకోవటానికి మన పరిస్థితులు ఇవి ఇలా చేస్తున్నాను. మీ నాయనమ్మో అమ్మమ్మో ఆ డోక్రాలో అప్పులు చేసి మనకు పంపిస్తే ₹1,00,000 2,00,000 మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టుకుంటున్నాం మనం. ఇలా వాస్తవ స్థితిని, అంటే మరీ ఊహ తెలియని పిల్లలకు కాదు, కొంచెం ఊహ తెలిసిన తర్వాత వాళ్ళ స్థితిని వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళకి తెలియపరచకుండా పెంచి పెద్ద చేయడం ద్వారా వాళ్ళు ఎక్కడో వాళ్ళ స్థాయికి స్థితికి మించిన ఊహలతో వాళ్ళ జీవితంలో తరమబడుతూ, మనుషులను చూడగానే వాళ్ళ మీద అసూయపడుతూ, అసూయ ద్వారా వాళ్ళ యొక్క మనశ్శాంతిని పోగొట్టుకుని, ప్రశాంతతను పోగొట్టుకుని, వాళ్ళ సంతోషాన్ని పోగొట్టుకుని. ఎవరైనా అసూయపరుడు సంతోషంగా ఉండగలడా? ఏంటి మాట్లాడరు? మరి అలా ఆన్సర్ రావాలి. వస్తే అది లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీ ఆన్సర్తోనే నాకు నెక్స్ట్ చెప్పాల్సిన విషయం ఏమీ లేదు. కానీ మీ యొక్క జీవితంలో, దీన్ని వినేవాళ్ళ జీవితాల్లో ఒక విషయం కనుక, ఒక ముఖ్యమైన విషయం కనుక లోతుగా అది నాటబడి వాళ్ళ జీవితకాలం అంతటికీ కనుక అది జాగ్రత్తను కనుక నేర్పించేదైతే, ఆ వ్యక్తి ఎంత హాయిగా బ్రతుకుతాడంటే అంత హాయిగా బ్రతుకుతాడు. అందుకే చూడండి, జ్ఞానంగా పెంచి పెద్ద చేసే పెద్దవాళ్ళు ఉన్న పిల్లలకి, జ్ఞానం లేకుండా పెంచి పెద్ద చేసే తల్లిదండ్రులు ఉన్న పిల్లలకి ఎంత తేడా ఉంటుందో తెలుసా? దైవ జ్ఞానంతో పెంచి పెద్ద చేసే తల్లిదండ్రులు కలిగిన పిల్లలు ఏదైనా ఒక వస్తువు కనుక దొరికితే దాన్ని ఎవరిదో తెలియకపోతే దానికి ఎవరో ఒకళ్ళు సంబంధించిన వాళ్ళకి చేరవేయడానికి ప్రయత్నిస్తారు. దైవ జ్ఞానంతో పెంచి పెద్ద చేయని తల్లిదండ్రులు ఉన్న పిల్లలు దాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకుంటారు. ఏదైనా ఒక వస్తువుని దొంగిలించడానికి జ్ఞానంగా పెంచి పెద్ద చేస్తూ ఉన్న ఆ తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళు ఇష్టపడరు, ఆ పనులు చేయకూడదు అనుకుంటారు. లేక బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళటానికి వాళ్ళు ముందుకు వెళ్ళరు. ఏమి నేర్పించకుండా గాలికి వదిలేసి తిండి పెట్టామా, బట్టలు కొన్నామా, స్కూల్కి పంపించామా, ఇంతే. వాళ్ళకి ఏ జ్ఞానం? ఇంకొకటి మోరోవర్, ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రుల ప్రవర్తనను కూడా పిల్లలు చూస్తూ ఉంటారు. ఇప్పుడు తల్లి కనుక ఇతరుల మీద అసూయతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది అనుకోండి, పిల్లలు కూడా అలాగే తయారవుతారు. తండ్రి అసూయతో ఇతరులని అవమానపరిచేవాడు అనుకోండి, పిల్లలు కూడా దగ్గర నుండి చూసి అవే నేర్చుకుంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్, ఎక్కువ మంది. ఏదో కొద్దిమంది వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ స్వభావాన్ని వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు వేరేగా బ్రతుకుతారేమో, కానీ ఎక్కువ మంది. మిగిలిన అన్ని పాపాలు అవి బయటికి కనపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ అసూయ అనేది బయటికి కనిపించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కొన్నిసార్లు మాటల్లో, కొన్నిసార్లు చూపులలో బయటపడుతుందే తప్ప, ఈ చూపులు మాటల్లో బయటపడకుండా మేనేజ్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళైతే అసలు పడదు. ఏమాత్రం వాళ్ళ లోపల అసూయ ఉన్నదనే విషయం బయటపడకపోయిన పర్లా, కానీ అది బయటికి గెంటివేయబడాలి. అది బయటికి గెంటివేయబడకపోతే చాలా చాలా ప్రమాదాలని మన జీవితంలో చూడాల్సి వస్తుంది. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం దగ్గరికి రండి.
సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 58వ వచనాన్ని ఒకసారి మొదటి చదువుకుందాం. సౌలు అతనిని చూచి చిన్నవాడా నీవెవని కుమారుడు అని అడగగా దావీదు నేను బేత్లెహేమీయుడైన యెషయను నీ దాసుని కుమారుడినని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఈ దావీదు గొలియాతుని చంపి, గొలియాతు మీద యుద్ధం చేసి గెలిచి అలా చంపి వచ్చిన తర్వాత సౌలు ఎంత ప్రేమగా అడిగాడంటే, చిన్నవాడా, ఓ చిన్నోడా, నువ్వెవరి కొడుకువి అని అడిగాడు. దావీదు, అయ్యా నేను ఆ బెత్లెహేమీయుడైన యెషయి కుమారుణ్ణయ్యా అని చెప్పాడు. అంటే ఆ సమయానికి దావీదు మీద సౌలుకి ఎటువంటి అసూయ లేదు. యుద్ధంలో గొలియాతుని గెలిచాడు, చాలా సంబరపడిపోయాడు సౌలు. అరే, మన దేశంలో మన పిల్లల్లో ఒక పిల్లోడు, చిన్న పిల్లోడు మేం చేయలేని పనిని చేశాడని సంతోషపడ్డాడు. తర్వాత 5వ వచనం దగ్గరికి వచ్చేసరికి 18వ అధ్యాయం 5వ వచనం దగ్గరికి దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చిన గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ఈ యుద్ధంలో గెలిచిన తర్వాత సౌలు ఏం చేశాడంటే, ఏదైనా పని ఉంటే దావీదుని పంపించేవాడు. పంపించిన చోటెల్లానంట మంచి బుద్ధి కలిగి చక్కగా పనులన్నీ చేసుకొచ్చేవాడంట. ఎక్కడికి వెళితే అక్కడ మంచి బుద్ధితో పని చేసుకొచ్చేవాడు. కొంతమంది ఎక్కడికైనా పంపిద్దామంటే అక్కడ ఎవరిని పాడు చేస్తారో, ఎవరిని నష్టపరుస్తారో, ఏం తీసుకొచ్చేస్తారో తెలియని భయం. కారణం ఏంటంటే సుబుద్ధి, మంచి బుద్ధి ఉండదు, దొంగ బుద్ధి ఉంటుంది. మంచి బుద్ధి ఉండదు, వాళ్ళ బుద్ధి అంతా కూడా చెడ్డ బుద్ధి ఉంటుంది. కానీ దావీదు అలాంటి వాడు కాదు. తన పైనున్న రాజు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి ఒక మంచి బుద్ధితో ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ వస్తే, ఈ సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి పని చేసుకుంటూ వస్తున్న ఈ చిన్నవాడైన దావీదుని చూసంట, దావీదు యొక్క సేవకులందరికీ, ప్రజలందరికీ కూడా ఎలా అనిపించిందంటే, భలేవాడు దొరికాడు. మొత్తం మీద ఎంత చక్కటి చిన్నోడు. చర్చిలో కూడా కొంతమంది పిల్లల్ని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అనేదంత సంబంధం లేకుండా చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు చదువులో అంత టాపర్స్ కాకపోవచ్చు, కానీ మంచి బుద్ధితో ఉంటారు, కష్టపడే స్వభావంతో ఉంటారు. వాళ్ళ అమ్మ చెప్పలా, వాళ్ళ నాన్న చెప్పలా, లేకపోతే ఇక్కడ ఎవరు బలవంతం చేయలే, కానీ ఎవరు చూసినా చూడకపోయిన కొంతమంది పిల్లలు, వాళ్ళు ఈ ఫ్లోర్ ఉందనుకోండి, ఆ పై ఫ్లోరు కింద ఫ్లోర్లు ఉన్నాయనుకోండి, ఇంకా అది వాళ్ళ సొంతంలాగా, లేకపోతే వాళ్ళకి దేవుడు పెట్టిన బాధ్యతలాగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరు చూస్తున్నారని లేకుండా. ఇక్కడైనా వేరే చోటైనా నిజంగా ఎంత మంచి స్వభావం. దావీదు స్వభావం కూడా పంపిణీ చోటుకల్లా పోయి పనులన్నీ చక్కగా చేసుకుంటూ వస్తుంది. మన శ్వాస ఆగిపోయే లోపు మనం ఇలాంటి సాక్ష్యం కలిగి ఉండటం కంటే, మన వెనక్కి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, మనకి ఎంత అధికారం ఉంది, మనం ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు అక్కడికి రావు. ఒకరోజు ఒక చోటుకి వెళ్ళేసరికి, ఎక్కడికి వెళ్ళేసరికి, ఆయన దగ్గరికి వెళ్ళేసరికి మన యొక్క బుద్ధి, మన యొక్క స్వభావం, మన యొక్క యథార్థత, మన నీతి, ఇవే అక్కడికి వచ్చాయి. మన వెంట వచ్చే ఆస్తి ఏదైనా ఉంటే అవే తప్ప ఇంకేమీ కాదు. దావీదులు అవి కనపడుతున్నాయి, చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడా. వెళ్ళిపోతూ ఉన్న ఆ గడియలలో అందరి దృష్టికి కూడా అనుకూలుడుగా ఉన్నాడు. అంటే దావీదు అనగానే అందరికీ యాక్సెస్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు అందరికీ యాక్సెస్ ఉంటుందా మనకంటే? ఉండదు. మనం మనుషులను బట్టి మన ప్రవర్తన ఉంటుంది, మనుషులను బట్టి
మన యొక్క మాట తీరు ఉంటుంది, మనుషుల్ని బట్టి మన పనులు ఉంటాయి. దావీదు అందరి దృష్టికి అనుకూలంగా ఉంటున్నాడంట. అలా ఉంటున్న గడియలలో, అలా ఉంటున్న సందర్భాలలో అక్కడున్న ప్రజలు అతన్ని ఏమన్నారంటే 7వ వచనంలో, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు, 6 నుంచి చదవండి ఒకసారి. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి, దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకుని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూడండి, ప్రారంభంలో బాగానే ఉన్న వ్యక్తి ఎక్కడ ట్రిగర్ అయ్యాడు, ఎక్కడ ఇతనికి ఆ ప్రేరేపణ కలిగింది, అసూయపడాలనే ప్రేరేపణ అంటే, స్త్రీలు అక్కడ వాళ్ళు నాట్యమాడుతూ పాటలు పాడుతూ ఏమంటున్నారంటే, దావీదు 10,000 కొలది సౌలు 1,000 కొలది ప్రజలను, అంటే శత్రువుల్ని హతమార్చారు. అంటే దావీదు చాలా తెగించి గొలియాతును చంపి మనందరికీ రక్షణ దయచేశాడని ఉన్నది చెప్తున్నారా, లేని చెప్తున్నారా? ఉన్నదే చెప్తున్నారు. కానీ ఇతనికంటే ఆ మాటలు వినేసరికి కోపం వచ్చి అతనికి హృదయం అంతా కూడా పాడైపోయి మనసంతా కూడా అదోలాగా చేసేసుకుని అప్పటి నుంచి దావీదు మీద ఒక విషపు చూపు అనేది ప్రారంభమైందంట. ఇక్కడున్న మనందరం ఒకే చర్చికి వస్తున్నాం, ఒకే టైమింగ్లో ప్రేయర్ జరుగుతుంది, ఒకే వాక్యం వింటున్నాం. కానీ కొందరు చాలా బాధ్యత కలిగిన వాళ్ళుగా ఉంటారు, కొందరు బాధ్యత లేని వాళ్ళుగా ఉంటారు. బాధ్యత గల వాళ్ళుగా ఉన్నారని, బాధ్యత లేని వాళ్ళుగా ఉన్నారని అంటే తప్పే ఉంటుంది. బాధ్యత లేనివాడు బాధ్యత గల వాడిని పట్టుకుని అసూయపడితే ఉపయోగం ఉంది. కయ్యూను హేబేలు ఉన్నారు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యూను కోపం వచ్చింది. విచిత్రమైన విషయం ఏంటంటే, బాధ్యత లేని వాడిని లేరు అని అనక్కర్లా, బాధ్యతగా ఉన్నవాడిని బాధ్యతగా ఉన్నారంటే చాలు వీళ్ళకి చాలా చాలా అసూయ వచ్చేస్తూ ఉంటుంది. కష్టపడే వాళ్ళని కష్టపడుతున్నారంటే అసూయ వస్తుంది, మంచివాళ్ళు అంటే అసూయ వస్తుంది, చెడ్డవాళ్ళకి అసూయ వచ్చేస్తుంది. అసూయ వస్తుందంటేనే మన స్వభావం అంతా చెడిపోయిందని అర్థం. అసూయ వస్తుందంటేనే మన ఆలోచనలన్నీ పాడైపోయింది అని అర్థం. అసూయ వస్తుందంటే మనం దేవునికి దూరంగా ఉన్నామని, దేవుని ఆత్మ మనలో పని చేయట్లేదని అర్థం. కాబట్టి రాత్రి ప్రతివారు లోతుగా ఆలోచించుకోండి. ఇలాంటి విషయాలు ఎప్పుడూ కూడా వినటానికి కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటాయి. వాటిని హృదయంలోకి తీసుకోవటానికి అది చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఎలా పోల్చవచ్చో తెలుసా? చికెన్లు, మటన్లు, ఫిష్లు, లేకపోతే ఇంకా రకరకాల ఇష్టమైన స్వీట్సు, లేకపోతే డ్రింక్సు, అసలు బిర్యానీలు, మండీలు ఇవన్నీ తినేటప్పుడు ఎలా ఉంటుంది? ఏంటి అసలు ఏమీ తినని రకాలలాగా ఎలా చూస్తున్నారు? ఎలా ఉంటుంది? మంచి ఉత్సాహంగా, ఉల్లాసంగా, రే వాళ్ళు మనం బయటకు వెళ్తున్నావురా అని పిల్లల్ని తల్లిదండ్రులు అన్నారు అనుకోండి, అబ్బా మహా హుషారుగా, లేకపోతే పలానా స్పెషల్ వండుతున్నారు, ఉత్సాహంగా సంతోషంగా ఉంటుంది. అందరికీ నేను చెప్పిన ఐటమ్సే నచ్చాలని లేదు. కొందరు వెజిటేరియన్ ఉంటారు, వాళ్ళకి పప్పు ఇంకా ఆవగాయో లేకపోతే పులుసు ఏ ఉంటాయి, ఎవరి ఇష్టాలు, నెయ్యి ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ తినేటప్పుడు, ఇవన్నీ గురించి మాట్లాడుకునేటప్పుడు, లేకపోతే ఎక్కడికైనా ట్రిప్పులు వెళ్ళేటప్పుడు మంచి హుషారుగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఇలా ఉంటారు కదా.
జీవితం అంతా ఇలాగే ఉండదు. మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు డాక్టర్ గారు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, ఏం తినకూడదు, సెలైన్ మాత్రం ఎక్కించాలి అంటారు. అప్పుడు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది. ఇంకొంతమంది విషయంలో ఆపరేషన్ చేయాలి, కట్ చేసి లోపల గడ్డలు ఉన్నాయి ఇలాగా, అవి కనుక తీగిపోతాయి, క్యాన్సర్గా మారుతాయి. అప్పుడు ఎలా ఉంటుంది? ఇలాంటి వాక్యాలు కూడా అలాంటివే. నువ్వు ధనవంతుడు అవుతావు, నీకు దేవుని ఆశీర్వాదాలు వస్తాయి, దేవుడిని దీవిస్తాడు, ఇవన్నీ ఇంతకుముందు చెప్పిన ఎంజాయ్ చేసే క్రమంలో ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. సరే, ఆ ఆహారాలన్నీ తిన్నప్పుడు ఉత్సాహంగా ఉంది, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. డెంగ్యూ వచ్చింది, నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి, నీకు ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని చెప్పి డాక్టర్ చెప్పినప్పుడు నాకు సెలైన్ నేను ఎక్కించుకోను, నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వను, నేను ఏ మందులు వాడను, నాకు ఆపరేషన్ చేయకూడదు అంటే ఏమవుతాడు? చివరికి ఆ వ్యక్తి, ఆ పేషెంట్ చనిపోతాడు. అలాగే మన జీవితంలో అవసరం లేనివి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి తీసివేయటానికి ప్రయత్నించేటప్పుడు మనకి బాధగా ఉన్నా, మనకి ఇబ్బందిగా ఉన్నా, మనకి అది కష్టంగా అనిపించిన దానిని అంగీకరించకపోతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పతనంలో ఉండటం లేక నీ జీవితాన్ని చేతులారా నువ్వే నష్టపరుచుకోవటం, నీ యొక్క పరిస్థితులన్నిటినీ నువ్వే నాశనం చేసుకోవటం జరుగుతుంది. దేవుడు నిన్ను ప్రేమించి ఆయన బోధిస్తున్నప్పుడు, ఆయన హెచ్చరిస్తున్నప్పుడు, ఆయన సరిచేయటానికి ప్రయత్నించినప్పుడు, ఆయన గద్దించినప్పుడు నువ్వు గనుక దాన్ని సంతోషంగా తీసుకోకపోతే. గత కొన్ని వారాల క్రితం ఒక మాట చెప్పాను. దొంగతనాలు ఎవరు చేశారో ఈ సంవత్సరం డిసెంబర్ లోపు మర్యాదగా వాటి విషయమై సమాధాన పడండి. ఎవరి సొత్తు వాళ్ళకి ఇచ్చేయటమన్నా చేయండి, లేదా ఇచ్చివేయటానికి అది సిగ్గుగా అవమానంగా ఎంచితే ఏదో విధంగా దాన్ని లెక్కలు సరి చేసుకోండి, లేదా దాని తర్వాత మీకు కలిగే పరిణామాలకి మీరే బాధ్యులు అని. అది ఈ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి, పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి, లైవ్లో ఉన్న వాళ్ళకి, దీని తర్వాత వినేవాళ్ళకి, అందరికీ, ముఖ్యంగా ఇది సంఘానికి సంబంధించిన విషయం. ఇదేదో మామూలుగా వాక్యం వినే వాళ్ళకి ఈ పాయింట్తో సంబంధం ఉండదు. ఎందుకంటే ఒక సంఘం పైన దేవుడు కాపరిగా పెట్టిన వ్యక్తికి దేవుడిచ్చే అధికారాలలో ఒక అధికారం వాళ్ళని సాతాను చేతికి అప్పగిస్తున్నానని పౌలు చెప్పిన మాట ఎందుకొరకు అంటే, ఆ సంఘ సభ్యులలో కొంతమంది ఆ పాపంలోనే కొనసాగి వాళ్ళు నరకానికి వెళ్ళకూడదని, ఆ తప్పిదాల్లోనే వాళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళ జీవితాలని, కుటుంబాలని నాశనం చేసుకోకూడదని. పాత నిబంధన కాలంలో దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము భూమిని నెరవిడిచి వాళ్ళందరూ కూడా మృంగివేయబడే పరిస్థితులు కూడా తెచ్చుకున్నారు. ఎందుకంటే దేవుని మాటను వినకుండా. ఈ నూతన నిబంధన సంఘంలో నీ ఆత్మకు ఎవరు ఉత్తరవాది? దేవుడు ఎవరిని ఆత్మలకు పైన పెట్టాడో, అధ్యక్షులుగా ఉంచాడో, కాపరిగా ఉంచాడో, నీ ఆత్మలకు వాళ్ళు ఉత్తరవాది. కనుక వాళ్ళు చెప్తున్న మాట వినకుండా ఏముందలే ఎన్ని చూసాం, నువ్వెన్నైనా చూసి ఉండొచ్చు. ఇక్కడ ఇప్పుడు ఈ దినాలలో దేవుడు మాట్లాడుతున్న విషయాల్లో సరి చేసుకోవటానికి ఇష్టపడకపోతే, దానికి మూల్యం చెల్లించుకుంటున్న రోజున నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత ప్రాధేయపడినా, ఎంత బ్రతిమాలుకున్నా మళ్ళీ తిరిగి నువ్వు ఆ స్థితిని సంపాదించుకోలేకపోవచ్చు. దేవుడు ఒక సమయం ఇచ్చినప్పుడు ఆ సమయం ఉండగానే సరి చేసుకోవటానికి ప్రయత్నించుకుంటే మంచిది. అసూయ కూడా అలాంటి ఒక భయానకమైన, ప్రమాదకరమైన ఒక గుణం. అసూయ పడేటప్పుడు చాలా బాగానే ఉంటుంది, మనస్సాక్షి చెప్తూనే ఉంటుంది, గిల్ట్గా అనిపిస్తుంది ఎవరి మీద అసూయ పడుతుంటే. కానీ ఆ మనస్సాక్షిని కూడా ప్రక్కకు తోసేసి, బైబిల్ ఒక మాట ఉంటుంది, మనస్సాక్షి విషయంలో ఓడబద్దలైపోయిన వారి వల్లే ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి. అది సరి చేసుకోకపోతే అది ఎంత ప్రమాదం అంటే, ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తికి ఏం చూపు స్టార్ట్ అయింది? విషపు చూపు. ఆ తర్వాత ఏం చేశాడు? క్రింద వచ్చిన చూడండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున. అసూయ పెట్టడం ప్రారంభించిన వెంటనే ఏమి వచ్చింది? దురాత్మ. అసలు కొంతమందికి దురాత్మ వాళ్ళ మీదకి వచ్చిన సోయి కూడా ఉండదు. సోయి అంటే గ్రహింపు ఉండదు.
ఈ సౌలు మీద కంట అసూయ పడిన మరుక్షణం, ఆ విషపు చూపుని నిలిపిన మరుక్షణం దురాత్మ వచ్చేసిందండి. ఈ సౌలుకి దురాత్మ వచ్చినప్పుడల్లా ఏం జరుగుతుందంటే, చదవండి ఆ మాటను ఒకసారి. అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. అంటే దురాత్మ రాగానే ఏం మొదలు పెట్టాడు? ప్రవచనం చెప్తున్నాను. 100 మంది ప్రవచనాలు చెప్తే దాంట్లో ఎక్కువ శాతం దురాత్మల వల్లనే ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉంటారు సమాజంలో. అదేంటి అని మీరు అనుకుంటున్నారా? అవును. ఎందుకంటే అసలైన ప్రవచనాలని నమ్మకుండా ప్రజల్ని చేయాలంటే ఏం చేయాలి? అబద్ధపు ప్రవచనాలని సమాజంలోకి, ప్రజల్లోకి దానిని వదలాలి సాతానుగాడు. అందుకే సేవ చేసే వాళ్ళలో కూడా యథార్థంగా కొద్దిమంది ఉంటే, యథార్థత లేని వాళ్ళు చాలామంది ఉంటారు. మీలో క్రైస్తవ్యంలో సీనియారిటీ ఉన్నాళ్ళని అడుగుతున్నాను, మీరు విన్న ప్రవచనాల్లో ఎన్ని నెరవేరాయి, ఎన్ని నెరవేరలేదు? అసలు పచ్చి అబద్ధాల ప్రవచనాలు చెప్తూ ఉంటారు. అవన్నీ నేను ఇప్పుడు నా వ్యక్తిగతమైనవి నాకు తెలిసి చెప్పడానికి నాకు ఇప్పుడు మనసు రావట్లేదు. కానీ అసలు ఇంత పచ్చి అబద్ధాల ఎట్లా చెప్తారు? ఇలాంటి ప్రవచనం అనే దానికి అసలు దాన్ని అనొచ్చా? ప్రవచనం అంటే ఏంటి? దేవుని ఉద్దేశాన్ని దేవుడు తన ప్రవక్తల ద్వారా వెల్లడిపరచడం ప్రవచనం. కానీ ఇక్కడ దురాత్మ పట్టిన సౌలు కూడా ప్రవచనం చెప్తున్నాడు. అందుకనే అన్ని జనులలో, అనగా దేవుని ఎరగని ప్రజలలో ప్రవచనాలు దేవుడు చెప్పాడనే విషయం ఎలా అయిపోయిందో తెలుసా? నవ్వులాటగా అయిపోయింది. క్రైస్తవుల్లో కొంతమంది మాకు దేవుడు చెప్పాడనే మాట దేవుని ఎరగని ప్రజల్లో నవ్వులాటగా అయిపోయింది. అయిపోవటానికి కారణం ఏంటంటే, దేవుడు చెప్పిన మాటల కంటే ఎక్కువ మాటలు ఎవరు ద్వారా వస్తున్నాయి? దురాత్మలు, అపవాది ద్వారా మోసకరమైన మాటలు వస్తున్నాయి. కాబట్టి ఇంకా అంతే. ఎంతమంది అండి దేవుడు రాక 2000 సంవత్సరాలకు వచ్చేస్తుంది అని ఎంతమంది చెప్పారు? 2000 దాటి ఇప్పుడు ఎక్కడున్నాం? 26లో ఉన్నాం. ఆ మధ్య ఇప్పుడు 23లోనూ 24లోనూ ఒక వ్యక్తి వచ్చి ఆఫీస్కి నన్ను కలిసి, అన్నయ్య ఎంత దారుణమైపోయిందంటే నా కుటుంబం. అతను ఒకప్పుడు ఈ వనసల్పుర ప్రాంతంలో ఉండేవాడు. తర్వాత అతను ఉద్యోగరీత్యా దూర ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబానికి ఎవడో పరిచయం అయ్యాడంట. ఈ సౌలు అంటాడు, దురాత్మ పట్టినాడు. సౌలు అంటాడు అంటే దురాత్మ పట్టినాడు. పరిచయం అయ్యి ఒకరోజు వచ్చి ఇతని భార్యని, పిల్లల్ని కూర్చోబెట్టి, ఇంకా 2 సంవత్సరాలే ఉంది మనం భూమి మీద ఉండే సమయం, 26 కల్లా దేవుడు వచ్చేస్తున్నాడు, మీరు ఊరికే కంగారు పడబాకండి, అవి కొనుక్కోబాకండి, ఇవి కొనుక్కోబాకండి అని చెప్పేసి గంటలు నాకు దేవుడు వచ్చి నా లోపలికి చెప్పాడు. నాకు వీళ్ళు ఎవరు నమ్మట్లేదు, ఈ క్రైస్తవులందరూ కరెక్ట్ కాదు, నేనే కరెక్టు, వచ్చేస్తున్నాడు అంటే, ఆ పిల్లోడు ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ చదువుకోవాలి. వాడు అంటున్నాడంట, నాన్న ఎందుకు నాన్న అనవసరంగా నువ్వు ఫీజు కట్టడం, వద్దులే నాన్న, మళ్ళీ 2 సంవత్సరాలు అయితే దేవుడు వచ్చేస్తాడు, ఈ ఫీజు వేస్ట్ అయిపోతుంది. కానీ ఆ పిల్లేమో, డాడీ నాకు ఇంకా ఫంక్షన్ చేయరా డాడీ, ఇంకా తొందరగా చేసేయండి డాడీ, మళ్ళీ ఫంక్షన్ ఈలోపు దేవుడు వచ్చేస్తే ఫంక్షన్ కూడా ఉండదండి. అసలు అవన్నీ ఏంటంటే నవ్వు, బాధ ఒక ప్రక్కన. ఏం చెప్పండి? ఆ ఇంట్లో ఈ మోసగాడిని రానియొద్దంటే ఆ ఇంట్లో ఉన్న వేరే వాళ్ళు, ఆ కుటుంబ సభ్యుల్లోనే చాలా మంచోడు, నిజమే, ఇతందే కరెక్ట్, ఇదే కరెక్ట్, ఇవన్నీ తప్పు, మిగిలిన అందరూ తప్పు అంటే అతనే కరెక్ట్ అంట. నేను అన్నాను, ఒక పేపర్ మీద మీ ఇంట్లో వాళ్ళందరితో ఒకటి రాంచుకో, ఏంటంటే 26 తర్వాత కనుక జరగకపోతే అలా ప్రవర్తిస్తున్నవాడు, అలా చెప్పిన వాడిని ఇంకెప్పుడు ఇంటికి రాకుండా చూస్తామని. అది తప్పుడు బోధ, అది మోసకరమైన బోధ. చూడండి, చిన్న పిల్లలు వాళ్ళ యొక్క మనస్సుని చెరపడం కాకపోతే ఏంటండి, వాళ్ళ మీద చదువు మీద శ్రద్ధ లేకుండా, దేని మీద శ్రద్ధ లేకుండా, ఇంకెందుకులే దేవుడు వచ్చేస్తున్నాడు, ఇంకెందుకులే దేవుడు వచ్చేస్తున్నాడు. ఆయన చెప్పాడు 26 అని, 30 అని చెప్పాడా, 35 అని చెప్పాడా? ఆయన రాకడ సమయం తండ్రికి తప్ప ఎవరికి తెలియదు. ఎవరైనా కనుక అలా మాట్లాడారంటే వాళ్ళు మోసం చేసినట్టే, వాళ్ళు అబద్ధాలు చెప్పినట్టే, వాళ్ళు దురాత్మల చేత ప్రేరేపించబడి చెప్పినట్లే. ఇలాగన దురాత్మల చేత ప్రేరేపించబడి అనేక మంది అనేక రకాలైన మాటలు చెప్తూ ఉంటారు. ఈ సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడల్లా దావీదు ఏం చేస్తూ ఉంటాడంటే వేణు వాయిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ దురాత్మ ఏమవుతుంది? వదిలిపోతూ ఉండేది.
అలాగే దావీదు అమాయకంగా వెళ్ళి లోపల కడుపులో ఇంత విషం ఉందని దావీదుకి ఏం తెలుసు? చాలాసార్లు మన మీద ఎదుటోళ్ళకి కడుపులో విషం ఉందని మనకేం తెలుసండి? మనం అమాయకంగా నమ్మి మన వాళ్ళు అనుకుంటాం, కడుపులో విషం పెట్టుకుంటారు. ఈ దావీదు మీద సౌలు యొక్క స్వభావం కూడా అలాగే ఉంది. ఈ రాత్రి ఈ వాక్యంలో ఇంకా ముందుకు వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరిని దేవుని యొక్క ప్రేమతో ప్రశ్నిస్తున్నాను. నీ యొక్క మనస్సు, నీ ఆలోచనలు, నీ హృదయ అంతరంగపు స్థితి మనుషులందరి పట్ల ప్రేమ, దయ, కరుణ, క్షమాగుణాలతో ఉందా? కడుపు నిండా అసూయ అనే విషం పెట్టుకుని బ్రతుకుతున్నావా? అసూయ చాలా సందర్భాల్లో ఎవరి మీద వచ్చే అవకాశాలు ఉంటాయంటే, తమకంటే మెరుగైన స్థితిలో ఉన్న వాళ్ళ పట్ల ఎక్కువసార్లు అసూయ వచ్చే అవకాశాలు ఉంటాయి. తమకంటే లేమి లేక తమకంటే దీన స్థితిలో ఉన్న వాళ్ళ పట్ల జాలి, తమకంటే శ్రేష్టమైన స్థితిలో ఉన్న వాళ్ళ పట్ల అసూయ. ఒకటి అడుగుతున్నాను, నువ్వు అసూయ పట్టడం ద్వారా వాళ్ళ స్థితి ఏమైనా తగ్గిపోతుందా? రెండో పాయింట్, నువ్వు వాళ్ళ మీద అసూయ పట్టడం వల్ల నీ స్థితి ఏమన్నా పెరిగిపోతుందా? నీ స్థితి పెరగదు, వాళ్ళది తగ్గదు. మరి ఏం జరుగుతుంది? నీకు మనశ్శాంతి ఉండదు, నీ లోపల కుట్రలు, కుతంత్రాలు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు నీకంటే మెరుగ్గా ఉన్న స్థితి ఉన్నాళ్ళు, వాళ్ళు నీ స్థాయికి నీకంటే అధమ స్థాయికి పడిపోవాలని నీ లోపల ఉబలాటం అంటే ఏంటంటే కోరిక, బలమైన ఒక దరిద్రపు కోరిక. ఉబలాటానికి సరైన పేరు దరిద్రపు కోరిక. నువ్వు నీ ఎదుటివాడు అసూయ చేత నీకంటే దిగజారాలని ఎంత కోరుకుంటున్నావో, ఈ వైపు రారు కానీ వాళ్ళు అటువైపు ఇంకా పెరుగుతూ ఉంటారు. అంటే ఇంకా నీ అసూయ ఏమవుతుంది? అప్పుడు పెరిగిపోతూ ఉంటుంది, చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది. అసూయ, మనం ఎవరి మీద అసూయ పడుతున్నామో ఆ అసూయ పడుతున్న వాళ్ళు ఇంకా 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 అభివృద్ధి చెందుతున్నారు అనుకోండి, నీకు అసలు ఇక ఆ ప్రాంతం నుంచి పారిపోవాలన్నా అనిపిస్తుంది, లేకపోతే చచ్చిపోవాలన్నా అనిపిస్తుంది. కడుపు మంట, దానిలో నుంచి అల్సర్లు వస్తాయి, దాంట్లో నుంచే రకరకాల జబ్బులు వస్తాయి, దాంట్లో నుంచి అన్నీ వస్తాయి. ఇవన్నిటికీ చనిపోవాలనే ఆలోచనలకి, అక్కడి నుంచి పారిపోవాలనే ఆలోచనలకి, లేకపోతే వాళ్ళ మీద చెడ్డగా చెప్పడం మొదలు పెడతాం అందరికీ. వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలు అలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు. చిచి, ఇవన్నీ చెప్పాలంటేనే అసహ్యంగా ఉంది నాకు. మరి అట్లాంటి బ్రతుకు ఎట్లా బ్రతుకుతారో కొంతమంది, నాకైతే అర్థం కాదు. లేనివి ఎవరో మీద చెప్పి కడుపు మంటను చల్లార్చుకోవటం అనేది ఎంత అసహ్యమైన స్వభావం అండి. అసలు ప్రభువాన్ని నోటితో పలికేవాడు అట్లాంటి పనులు చేయొచ్చా? పలికేది అలాంటి పనులు చేయొచ్చా? ఆ ప్రవర్తన మంచిదేనా? హిమము కంటే తెల్లగా నన్ను బాగుగా కడుగు అని 51వ కీర్తనలో దావీదు అడుగుతాడు. నిజంగా దేవుడు మనల్ని ఒక మంచులాగా, హిమములాగా కడిగి మన హృదయాన్ని చక్కగా శుద్ధిగా ఉంచాలని కోరుకుంటే, మనలో ఇలాంటి స్వభావం గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన రక్తం చేత మొత్తం కడగబడటానికి ఇష్టపడతాం. చీ, అసూయతో బ్రతుకుతున్న నా గురించి నేను ఆలోచించుకుంటుంటే నా మీద నాకే అసహ్యం పడుతుంది. ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి ఇంకెన్నడూ అసూయ అనేది నన్ను ఏలుబడి చేయకుండా సహాయం చేయమని అడగాలి. చక్కగా పర్ఫ్యూములు కొడతారు, మంచి మంచి బట్టలు వేసుకుంటారు, మంచి మంచి వాహనాలు తిరుగుతూ ఉంటారు, మంచి మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు, ఎంత చక్కగా మాట్లాడతారు. కానీ కడుపులో మాత్రం అసూయతో రగిలిపోతూ ఉంటారు. నీ పర్ఫ్యూము అవతల వాడి ముక్కుకి అది వాడికి నచ్చితే బాగుంటుంది, నచ్చకపోతే అసహ్యంగా ఉంటుంది. కానీ నీ లోపల ఉన్న అసూయ మాత్రం దేవుడికి అసహ్యాన్ని కలిగిస్తుంది. ఎప్పుడు 24/7 దేవునికి అసహ్యాన్ని కలిగించి అసూయని విడిచిపెట్టడానికి రాత్రి సిద్ధపడితే దేవుడు అంత సంతోషపడేవాడు. ఎందుకంటే ఆయన నీ తండ్రి కాబట్టి, ఆయన నీ క్షేమాన్ని కోరుకునేవాడు కాబట్టి, ఆయన నీకు మేలు చేసేవాడు కాబట్టి, ఆ మార్పు నీలో వస్తే ఆయన అంత సంతోషపడేవాడు ఇంకెవడు ఉండడు. నీకు క్షేమం, ఆయన సంతోషపెట్టడానికి కాదు మనం మారాల్సింది, మన క్షేమం కోసం. చూడండి, దావీదు
ఇతని మీదకి సౌలు మీదకి దురాత్మ వచ్చిందని వీణ వాయించడానికి అమాయకంగా వెళ్ళి వీణ వాయిస్తుంటే ఈ దుర్మార్గుడు ఏం చేశాడు అనుకుంటున్నారు? ఈటు పట్టుకుని ఒక్కటి విసిరివేశాడు. చదవండి ఆ క్రింద వచ్చిన ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటి ఉండగా, సౌలు చేతిలో ఒక ఈటి ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదని అనుకుని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మూరలు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. చూడండి, అసూయతో ఎన్నిసార్లు విసిరాడు? ఈటే 2 సార్లు. తన దగ్గర ఉన్నాడు, తనున్న గదిలోనే ఉన్నాడు, అంత దూరంలో ఉండి ఉంటాడు. ఈటు విసిరాడు, కానీ తప్పించుకున్నాడు దావీదు. ఆ ఈటు వెళ్ళి గోడకు గుచ్చుకుంది. 2 సార్లు తప్పించబడ్డాడు దావీదు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువు నందు నువ్వు ఉన్నావని అనుకుంటున్న నీ జీవితం అసూయ చేత కనుక కొనసాగించబడుతుంటే ఈ రాత్రి ఎలా అయినా దాన్ని జయించటం కోసం ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థనకు సమయం ఇవ్వబడినప్పుడు, ప్రభువా ఈ అసూయ వదలటమైనా జరగాలి, నా మరణమైనా పర్లేదు, కానీ అసూయతో నేను బ్రతకటం, ఈ భూమి మీద ఉండటం అనేది నాకు మంచిది కాదు అన్నంత తీవ్రమైన విషయమని గ్రహించాలి. అసూయ ద్వారా కుటుంబాల్లోకి ఏం తెచ్చుకుంటారు అనుకుంటున్నారు? పిల్లల్ని దరిద్రులుగా అయిపోతూ ఉంటారు, జీవితాలు సర్వనాశనం అవుతూ ఉంటాయి. ఎంత అసూయతో మనం రగిలిపోతామో మనని దేవుడు అంత శత్రువు చేతికి అప్పగిస్తాడు. ఎందుకు అప్పగిస్తాడో తెలుసా? అప్పుడైనా మనం మారుతామేమోనని, అలా అయినా మన జీవితాన్ని పరిశీలించుకుంటామేమోనని, అలా అయినా మన జీవితంలో మనం మన పద్ధతిని మార్చుకుని బ్రతుకుతామేమోనని. లోకంలో సమాజం యొక్క మాటల్లో ఒక మాట ఉంటుంది, పురుషులకి స్త్రీలకి కంపారిజన్లో అసూయ స్త్రీలకి ఎక్కువ ఉంటున్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా ప్రాక్టికల్గా నాకు తెలియదు, కానీ మీకు తెలియాలి. ఇక్కడ ఉన్న జీవితాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళకి తెలియాలి. లోకం మాటను పట్టుకుని మీకు ఉంటుంది అని మీ మీద నేరం మోపాలని నేను అనుకోవట్లేదు, కానీ ఒకవేళ ఆ అసూయ పాళ్ళు గనక, ఆ ఆనువాళ్ళు గనక నీలో ఉంటే, అది స్త్రీలైనా పురుషులైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా జీవితంలో దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. చిన్నప్పుడు తెలిసి తెలియక ఏమనుకుంటారు? మా కారు ఉంది నీకుందా, మా సొంత ఇల్లు ఉంది నీకుందా, లేకపోతే మా నాన్న ఆఫీసరు, మీ నాన్న ఏంటి, ఇలా మాట్లాడుకుంటుంటారు పిల్లలు. అప్పుడు వాళ్ళలో వచ్చే ఆ డిఫరెన్సెస్, ఆ లోపల వచ్చే చిన్న చిన్నవి, అవి తెలిసి తెలియక వచ్చే ఆలోచనలు. కానీ పెరిగి పెద్దవాళ్ళు అవుతుండగా ఒక మంచి స్థితిలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళకంటే బెటర్గా ఉన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని చూడగానే అసూయతో మాటలు ఎలా వచ్చేస్తాయి తెలుసా? వాళ్ళు బాగానే ఉన్నట్టుంటారు, కానీ అసలు వాళ్ళ భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. ఈ అసూయతో కడుపు మంటతో ఎవరింట్లో గొడవలు ఉండవు, వాళ్ళల్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని పెద్దవి చేసేసి ఆనందపడిపోతూ ఉంటారు. వాళ్ళ పిల్లలు అసలు మాట వినరు, ఎప్పుడు గొడవలు అవుతుంటాయి ఇంట్లో. అలాంటి పిచ్చ ప్రాలాపనలు, లేనిపోయిన మాటలు, లేనిపోయిన ప్రవర్తన, ఇవన్నీ దరిద్రాలన్నిటినీ దేవుడు వదిలించునుగాక. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో ఈ స్వభావం వదిలిపోతుందనండి, ఆ వ్యక్తి ఎంత చక్కగా ఉంటాడంటే, దావీదు మీద అసూయపడిన సౌలుకి చచ్చిపోయే వరకు దాని నుండి బయటపడే అవకాశం కలగల. సౌలు కుటుంబీకులు అంతకంతకు నీరసిల్లెను, దావీదు కుటుంబీకులు అంతకంతకు వర్ధిల్లెను అని వ్రాయబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం అసూయ చేత గనక కొనసాగించబడుతున్నదైతే, నీ కుటుంబం అసూయ చేత కొనసాగించబడుతున్నదైతే, అంతకంతకు ఏమవుతూ ఉంటావు? నీరసిల్లిపోతూ ఉంటావు అన్ని విధాల. అదే నీ జీవితంలో కనుక అసూయ అనేది లేకుండా, అవసరమైతే ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టం కోసం
నువ్వు అడ్డుపడి నీ ప్రాణాన్ని పెట్టే మనస్సు కలిగిన దావీదులాగా కనుకుంటే నీ కుటుంబం అంతకంతకు ఏమవుతూ ఉంటుంది? వర్ధిల్లుతూ ఉంటుంది. అసూయని జయించడానికి మరి ఏం చేయాలి? అసూయను జయించడానికి అవసరమైన ఒక ముఖ్య లక్షణం ఏంటంటే, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు అసూయపడే అవకాశం మన జీవితంలో దాదాపు రావటానికి సాధ్యం కాదు. ఇప్పుడు దావీదు యుద్ధంలో గెలిచాడండి. అందరూ 10,000 కొలది అంటున్నారు, సౌలుని 1,000 కొలది అంటున్నారు. సౌలు కనుక నిజమే కదా, దావీదు అనేవాడే లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని. ఆ గొలియాత్ ఏం చేసేవాడు? ఫస్ట్ వచ్చి నన్ను చంపేసేవాడు, నా ప్రజలందరినీ గెలిచినట్టుగా. దావీదు దేవుడు నా మీద దయ చూపించి, దేవుడు దయ వల్ల సడన్గా వచ్చి నన్ను కాపాడాడు. మరి అస్సలు న్యాయంగా అయితే అయ్యా నేను రాజుగా అర్హుడు కాదు, కానీ ఈ రాజ్యం నువ్వే పరిపాలించి అనాలి. కానీ దావీదు రాజునవుతాననేమి అంటలా. ఈ సౌలు ఎక్కడ పంపిస్తే అక్కడ పోయి పని చేసుకుంటూ వస్తున్నాడు. అంటే అయ్యా సౌలు గారు, నేను ఎప్పుడూ మీ దగ్గర నేను మీ సేవకుణ్ణే అంటున్నాడు. అన్నా కూడా వాళ్ళు ఎవరో అన్న మాటలు పట్టుకుని అసూయపడుతున్నాడండి. తగ్గించుకునే మనస్తత్వం ఉందా? అసూయపడే అవకాశాలు నీ జీవితంలో పూర్తిగా సన్నగిలిపోతాయి. హెచ్చించుకునే మనస్తత్వం నీకుందా? అసూయపడే అవకాశాలన్నీ ఏమవుతాయి? పెరిగిపోతూ ఉంటాయి. విచిత్రమైన ఇంకో విషయం చెప్తాను చూడండి. ఈ విచిత్రమైన విషయం విచిత్రము అని అనవచ్చు. కొన్నిసార్లు భార్యాభర్తలు ఒకరి మీద ఒకళ్ళు అసూయపడుతూ ఉంటారు. వాళ్ళ భార్య గురించి ఎవరన్నా, బ్రదరు మీ భార్య చాలా ఓర్పుమంతురాలు అంటే, మీకు అలాగే కనపడుతుంది, నాకు తెలుసు ఏం ఓర్పుమంతురాలు ఏంటో. అలాగే ఆడవాళ్ళ దగ్గర ఎవరైనా, మీ బ్రదరు చాలా మంచి వ్యక్తి, చాలా ప్రేమగా ఉంటాడు, నాకు తెలుసు ఎంత కోపిస్తాడో. ఇలా వాళ్ళని ఎవరైనా రెస్పెక్ట్ చేసి లేకపోతే ఘనపరుస్తున్న వారు లేరండి. అంటే అసూయకి నేను, నా శరీరం నేను అనేది తప్ప ఇద్దరు ఏక శరీరం అన్న ఇద్దరిని కూడా వాళ్ళ జీవితాల్లో కూడా జయించలేని పరిస్థితులు అనేక మందిలో ఉంటాయి. ఇద్దరూ కలిసి, కుటుంబం అంతా కలిసి పక్కింటి వాళ్ళ మీద అసూయపడతారు. పోనీ వాళ్ళు అసూయపడుతున్నారు కదా, వీళ్ళందరూ ఐక్యంగా ఉంటారంటే మళ్ళీ వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అసూయపడుతూ ఉంటారు. ఈ అసూయ అనే ఆ దరిద్రపు మనస్తత్వం, స్వభావం మనలో నుంచి పోవాలి తప్ప అది మనలో ఉంచుకుని నేను వాళ్ళ మీద పట్టలేదు, వీళ్ళ మీద పట్టలేదు అంటే అది పడకుండా ఉండదు. అది మనని ఎప్పుడు కూడా మన జీవితంలో ఏం చేస్తుందంటే తొందర చేస్తూనే ఉంటుంది. చివరికి సౌలు ఈ అసూయ చేత ఏమయ్యాడు అనుకుంటున్నారు? యుద్ధంలో తాను తన కుమారుడు ఒకే రోజు చనిపోవలసిన కర్మ పట్టింది. అసూయే అతన్ని మింగేసింది. అసూయ అనే మంట అతన్ని ఏం చేసిందంటే కాల్చేసింది. దావీదుని నా హృదయానుసారమైన వ్యక్తి అనే స్థాయికి తీసుకెళ్ళింది. ఎంతమంది అసూయ అనే స్వభావం నుండి మార్పు చెంది జీవితంలో ముందుకి కొనసాగటానికి ప్రయత్నిస్తారో, మీ మీదకి వచ్చే అనేకమైన కీడుల నుంచి మీరు తప్పించబడేవారిగా ఉంటారు. దుష్టుడికి మీ జీవితంలో అవకాశం లేకుండా ఉంటుంది. మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు నెమ్మదిగా ఉంటారు. 1 కాదు, 2 కాదు, 3 కాదండి. అసూయ మీద విజయాన్ని పొందటానికి ఇష్టపడి ఆ ప్రయత్నంలో ముందుకెళ్ళే ప్రతి ఒక్కరూ బ్రతుకు దినాలన్నీ చాలా 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 నెమ్మదిగా ఉంటారు. అలా కాకుండా దానిని మన మీద అధికారం చేయటానికి అవకాశం ఇచ్చామా? ఇప్పుడు మనందరికీ ఒక ఏజ్ ఉంది కదా. దేవుణ్ణి నమ్మిన తర్వాత ఏజ్ని మీరందరూ లెక్కేసుకుంటే మీలో దేవుడిని నమ్మినాక ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కూడా ఉన్నళ్ళు ఉండుంటారు. యేసు ప్రభుని నమ్ముకుని 40 సంవత్సరాల కాలం గడిచింది మీ జీవితాల్లో, 50 సంవత్సరాల కాలం గడిచింది. ఆయన నమ్మిన నాటి నుంచి 40, 30, 20, 10 లేక 5 అసలు ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నారా? లోకస్తులకి మీకు ఏం తేడా లేకుండా అదే విధమైన కలవరాలు, భయాలు, అశాంతి,
ఎప్పుడు చూసినా జీవితంలో మనశ్శాంతి లేకపోవటం ఉన్నారు అంటే ఇదిగో ఈ అసూయ మీ జీవితాన్ని అలాంటి పరిస్థితులకి తీసుకుపోయిందేమో. విడిచిపెట్టడానికి ఇష్టపడండి. ఆయన నమ్మిన నాట నుంచి ఏ వ్యక్తి జీవితమైన ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు మనం బలహీనులం కావచ్చు, కొన్ని లోపాలు మనలో ఉండొచ్చు, కొన్నిసార్లు మనం కింద పడవచ్చు, దేవుడు మనం లేపుతూ ఉంటాడు. ఎప్పుడైతే మనం ఆయన నమ్మామో ఆ నాటి నుంచి మన జీవితం ఎలా ఉండాలంటే, పరలోకంలోకి వెళితే ఎలా ఉంటుందో ఈ భూమి మీద కూడా మన జీవితం దేవునిని బట్టి అలా ఉండాలి. లోకస్తులకి మనకి తేడా ఏంటనుకుంటున్నారు? లోకస్తులకు ఒక అనారోగ్య సమస్య వస్తే కుప్పకూలిపోతారు. దేవుణ్ణి నమ్మినవాడు ఆ అనారోగ్య సమస్య వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా దానిలో నిలబడి, ఇది నా శరీరానికి బలహీనత అంతేగాని నా ఆత్మకు బలహీనత కాదు, నా ఆత్మ నా తండ్రితో ఎల్లప్పుడూ ఉండటం కోసం నేను సిద్ధపడుతున్నాను, ఇది నా యొక్క జీవితం అని హాయిగా ఆనందంగా ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఆర్థిక సమస్యలు వచ్చినాయి అనుకోండి, దేవుడు నమ్మనాడి పరిస్థితి ఏంటో తెలుసా? ఇక నా పని అయిపోయింది, ఇంకా మేము బాగుపడం, మా జీవితాలు ఇంతే, మా కుటుంబాలు ఇంతే అని వాళ్ళు కూలిపోతూ ఉంటారు, కుప్పకూలుతూ ఉంటారు. దేవుడు నమ్మినాడు ఏంటో తెలుసా? ఏముంది, ఆర్థికంగా ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, ఈరోజు ఇబ్బందులు ఉంటాయి, కొంతకాలం తర్వాత ఇబ్బందుల నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. నా శాశ్వత కాలము ఉండే జీవితం ఇక్కడ కాదు, నాకు దేవుడి దగ్గర. ఇది అయిపోయిన తర్వాత నేను దేవుడితో హాయిగా ఆనందంగా ఉంటాను. ఆ నిరీక్షణ మనల్ని దుఃఖపడకుండా, కృంగిపోకుండా, పతనం కాకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. దేవుని ఎరగనడికి నిరీక్షణ ఉండదు కదా. దేవుని ఎరగని ప్రజల పరిస్థితి ఏంటి? రాబోయే కాలము దేవునితో ఉండే జీవితం గురించి వాళ్ళకి అసలు నిరీక్షణే ఉండదు. కేవలం ఇదే జీవితం అనుకుంటారు. ఏం బ్రతుకో ఈ బ్రతుకు, అయ్యో ఏం జీవితం ఈ జీవితం, అసలు ఎందుకు బ్రతుకుతాం నాకే అర్థం కావట్లేదు, నేను చచ్చిపోతే బాగుండు, ఇలా ఎప్పుడు నిరాశతో, చింతతో, దిగులుతో బ్రతుకుతూ ఉంటాడు. మనమైతే అలా కాదు. దావీదు, సౌలు ఇద్దరి జీవితాలు మన ఎదుట దేవుడు పెట్టినప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, అవసరమైతే నా భోజనాన్ని అయినా నేను తగ్గించుకుంటాను, అవసరమైతే ఒకరోజు మానేస్తాను, లేదంటే నా పనులైనా ఒక 2 రోజులు, వారం రోజులు సెలవు పెట్టుకుంటాను, కానీ నాలో అసూయ నన్ను మాత్రం విడిచి వెళ్ళాల్సిందే నా హృదయాన్ని. అది ఉన్నంతకాలం నాకు నెమ్మది ఉండదు, అది ఉన్నంతకాలం నాకు క్షేమం ఉండదు, అది ఉన్నంతకాలం నా జీవితం దేవుని యొక్క కృప నాకు రానే రాదు, అది విజయం నేను పొందాలనే శ్రద్ధని, ఆసక్తిని కలిగి జీవితంలో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. మార్పుల గురించి అనేక విషయాలు విన్నాం. ఆ మార్పులు చెందాల్సిన విషయాల్లో ఈ పాయింట్ కూడా చాలా చాలా ముఖ్యమైనది. ఇది మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ భవిష్యత్తుని క్షేమకరమైన స్థితిలో పెడుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేసుకున్నారా, మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు ప్రమాదపు అంచులలో ఉన్నట్టే. ఏ రోజు ఏ పరిస్థితుల్లోకి త్రోసివేయబడతామో మనకే తెలియని పరిస్థితులు. రాజుగా ఉన్న వ్యక్తి కుక్క చావు చస్తాడని ఎవరైనా అనుకుంటారా? సైనికులు చచ్చిపోతారు, రాజు ఏం చేస్తాడు? పారిపోతాడు. తన కుమారుడు తను ఒకే రోజే చనిపోతాడని ఎవడన్నా అనుకుంటాడా? మంచోడే పాపం యోనాతాను, కానీ వాళ్ళ నాన్నతో ఉండటం వలన ఏమయ్యాడంటే ఒకే రోజు యుద్ధంలో యోనాతాను, సౌలు చనిపోయారు. జీవితం అంటే దాని అర్థం వాళ్ళు చనిపోయారు, మనం చనిపోతామని నేను అంటలేదు. చనిపోవటం కంటే భయంకరం ఏంటో తెలుసా? ఈ భూమి మీద నిజమైన శాంతి, సమాధానం లేకుండా, క్షేమం లేకుండా బ్రతకటం చావు కంటే భయంకరంగా ఉంటుంది. ఆత్మహత్యలకు మనుషులు ఎందుకు పాల్పడుతున్నారండి? ఈ బ్రతుకు కంటే ఏది బెటర్ అనుకుంటున్నారు? చావు బెటర్ అనుకుంటున్నారు. ఈ భూమి మీద నిజమైన ఒక కష్టమైన విషయం ఏంటో తెలుసా? క్షేమం లేకుండా ఈ భూమి మీద జీవితం ముందు కొనసాగటం అంత కష్టతరమైన మరి ఏది ఉండదు. దానికి ప్రధాన కారణం నువ్వు మార్పు చెందకుండా జీవించే జీవితమే తప్ప దేవుడు కాదు. దేవుడు ఏం కోరుకుంటూ ఉంటాడంటే, నీ క్షేమము లేని స్థితికి కారణం ఏంటంటే నువ్వు మార్పు చెందకపోవటం, నా కుమారుడా, నా కుమార్తె అని నీకు తెలియపరుస్తున్నాడు. దానిలో ప్రధానమైన అంశం, ఈ శనివారం ప్రార్థనలో ఆయన మనకి నేర్పిస్తున్న అంశం, అసూయ చేత జీవితాన్ని కొనసాగించే ఆ మనస్తత్వం, ఆ స్వభావాన్ని వీడు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దానికి ముఖ్యమైన వ్యక్తి అయిన సౌలుని మన ఎదుట పెట్టాడు. మనస్ఫూర్తిగా దేవునితో చెప్దాం, ప్రభు వద్దు ప్రభు, నాకు ఇది
నేను ఒక మాట చెప్పి ముగిస్తున్నా. అదేంటంటే తెలుసా, క్యాన్సర్ కంటే ప్రమాదమైంది అసూయ. తెలుసా? క్యాన్సర్ అనే మాట వినగానే మనుషులు ఇలా షేక్ అయిపోతారా? అది ఏం చేస్తుంది? మన శరీరాన్ని బలహీనపరుస్తుంది, మన ప్రాణం పోయేటట్టు చేస్తుంది. ఇది ఉంది చూసారా, ఈ అసూయ అనేది శరీరాన్ని కాదు, మన ఆత్మని, మన యొక్క కుటుంబస్తుల్ని, మన యొక్క భవిష్యత్తుని, మన పరలోక రాజ్యాన్ని, ఒక్కొక్కసారి పరలోక రాజ్యాన్ని కూడా పోగొట్టుకుంటారు. సౌలు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడా? కలిగి ఉండి ఉంటాడా? పోగొట్టుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా పరలోక రాజ్యం ఎక్కడ ఉంటుంది? కారణం ఏంటి? విషపు చూపు, అసూయ. అలాంటి భయానకమైన స్థితి మనలో ఏ ఒక్కరికి కూడా కలగకుండునుగాక. దాని నుండి ప్రభువు ప్రతి వారిని తప్పించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. అసూయను జయించడానికి కావలసిన తగ్గింపు మాకు దయచేయి ప్రభువా. అసూయ స్వభావం మీద విజయం పొందటానికి కావలసిన దీనత్వాన్ని దయచేయి ప్రభువా. మమ్మల్ని మేము ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకపోతే మేము అసూయ చెందమునైనా. దావీదన్నాడు, నేను చచ్చిన కుక్క వంటి వాడిని, మిన్నల్లి వంటి వాడిని అన్నాడు ప్రభువా. అంటే తన విషయమై తాను ఎంత అల్పుడునో గ్రహించాడు తండ్రి. గొర్రెల దొడ్డిలో ఉన్న నేను, గొర్రెల వెంట పోతున్న నేను అని పదే పదే అనటానికి కారణం తన జీవితాన్ని గురించి తనకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది నాయన. ఈ దినాల్లో ఎంతోమంది మిన్నల్లి వంటి వారైనా వారిని వారు ఎన్నడూ కూడా అలాంటి వారిగా భావించకుండా హెచ్చించుకుంటూ, వారిలో ఏ యోగ్యత అర్హత లేకపోయినా వారిని వారు గనపరుచుకుంటూ, ఎదుట వారి యొక్క పరిస్థితుల్ని చూచి అసూయపడుతూ చేతులారా జీవితాలని నాశనం చేసుకుంటున్న వారిని క్షమించు నాయన. అది మా సహవాసంలో మా కళ్ళ ముందు మేము చూడలేం ప్రభువా. అట్టి వారిని విడిపించు నాయన. అటు వారి పరిస్థితుల్లో మార్పు కలుగు చేయనాయన. ఏ ఒక్కరూ కూడా ప్రభువా సౌలుకు పట్టిన గతి పట్టకుండానట్లు కాపాడు నాయన. సౌలు ఆ దినములో మార్పు చెందడానికి అవకాశం లేకుండానే జీవితం ముగిసిపోయింది తండ్రి. మాకైతే పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యముతో హెచ్చరిస్తూ, ఆత్మ ద్వారా మా జీవితాల్లో ప్రభువా నేర్పిస్తున్నందుకు స్తుతులు నాయన. మేమందరము అసూయను జయించి జీవితంలో ముందుకు సాగుటకు కృప చూపు నాయన. ఆ శోధన మమ్మల్ని అనేక సార్లు ప్రేరేపించవచ్చు నాయన, కానీ ప్రేరేపించబడిన ప్రతిసారి దాని మీద విజయం పొందటానికి సహాయం చేయి. దానిని మా హృదయంలో ఏమాత్రం ఉంచుకోకుండా దాన్ని బయటికి పంపడానికి సహాయం చేయి. ఖచ్చితమైన మార్పు దయచేయి తండ్రి. అసూయను మాలో నుండి, మా హృదయాల్లో నుండి వెళ్ళగొట్టడానికి ప్రతి వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించి బలమైన తీర్మానం దయచేయి నాయన. ఎన్నో చెడ్డవి ఈ లోకంలో ఉన్నాయి. వాటిలో కొన్ని మా దగ్గరకు వస్తే మేము బయట చెత్తలో పారేస్తాం నాయన, డస్ట్బిన్లో వేస్తాం తండ్రి. మరి ఈ అసూయను ఎందుకు దాచుకుంటున్నాం? ఇది ఎంత ప్రమాదకరమైందో తెలియక కొందరు దాని హృదయాల్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. అటు వారందరికీ ఈరోజు నీ జ్ఞానమును దయచేయండి, కనువిప్పును దయచేయండి, ఒక లోతైన తీర్మానాన్ని దయచేయండి. నిశ్చయముగా విజయాన్ని దయచేసి దాని ద్వారా కుటుంబం అంతటికి క్షేమాన్ని కలిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన ముగింపులో మీ అందరికీ నా వందనాలు.